ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ రాత్రికి ఈ బాబా చెప్పేటటువంటి ఈ సందేశాన్ని విని హాయిగా నిద్రించు. ఉదయంలోపు ఒక మంచి శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు రాత్రి నా సందేశాన్ని విని నిద్రించు. రేపు ఉదయం ఒక మంచి శుభవార్తతో హాయిగా నిద్రలేచి నీ రోజును ప్రారంభిద్దు కానీ. ఈ మధ్య కాలంలో నీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా అందరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ వారి గురించి ఆలోచించావా? నీకెన్ని పనులైనా ఉండొచ్చు, ఎన్ని సమస్యలు, చిరాకులు ఉండవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపైనా నీ కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసిన కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా. అంతేకాని బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రదర్శించవద్దు. దానివలన నీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. నీ మనసుకు ప్రశాంతత ఎక్కడా దొరకదు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న, పోరాడుతున్న సమస్యల్లో మార్పును చూస్తావని చెబుతున్నాను కదా. నిజమే, నువ్వెన్నో సమస్యలతో నలిగిపోతున్నావు, నేను ఒప్పుకుంటాను. వాటిని నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేక ఎంతగా అవుతూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సరిగా సఖ్యత లేకపోవడం వలన మీలో మీకే కొన్ని విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కదా. అందుకే నా భయం. అందువలన నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోవడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. విభేదాలు రావడం వలన మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా. అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది. అదే ఈ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ. నీ వంతు కుటుంబ క్షేమం కోసం నువ్వు ఎంతగా పోరాడుతున్నావో, వారి కోసం నువ్వు ఎంతగా ఆరాటపడుతూ శ్రమిస్తూ వస్తున్నావో నేను కళ్ళారా చూస్తున్నాను. అలాగే ఇంట్లో ఉండే నీ భార్య సైతం మీకోసం, మీ శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఆమె కూడా నీకెంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది కదా. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ, వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటున్నారు. మరి ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది. అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు. నీ అభిప్రాయాలను ఎదుటి వ్యక్తి ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వేమీ తప్పు పని చేస్తున్నావనో, లేదంటే ఇంకేదైనా తప్పు మార్గంలో పోతున్నావనో ఈ బాబా అనడం లేదు. అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం, నీకు విలువలను, గౌరవాలను ఇచ్చేటటువంటి వాటిని ఎందుకు దూరం చేసుకోవాలి అంటున్నాను. నిన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కేటాయించు అని చెబుతున్నాను. అంతే. రావాల్సింది ఎలా అయినా వస్తుంది. అది నువ్వు ఎంతగా ఆందోళనలు చెందినా, ఎక్కువగా ఆలోచించినా రాదు. రావాలి అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి అంతవరకు నువ్వెంతగా ప్రయత్నించినా నీ వరకు రాదు. రావాలనే ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఇవ్వాలనే అనుకుంటాడు. దానికోసం తగినటువంటి సమయం కేటాయించే ఉంచుతాడు. అదే సమయానికి అది నేను చేరుకుంటుంది. ఆలోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది. అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా వృధా అయిపోతుందనే భావన అయితే నీ మదిలోకి అస్సలు ఎప్పుడూ రానివ్వద్దు. నువ్వు ఒక సమయాన్ని ఒక మంచి పని కోసం వినియోగించావుగా, తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు గొప్ప మార్పును రేపే చూడబోతున్నావు. చూసేలా చేస్తాను. నీకోసం మంచి మంచి అవకాశాలనైనా సరే ఈ బాబా సృష్టిస్తాడు. ఊహించనటువంటి మంచి మంచి ఆశీర్వాదాలు నీకు దక్కబోతున్నాయి. అకస్మాత్తుగా జరిగేటటువంటి కొన్ని సంఘటనలతో నీ మనసు బాగా కుదుటపడబోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నా కదా. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ. మంచి శుభవార్తను వినే అదృష్టాన్ని నీకు, నీ కుటుంబానికి తప్పకుండా నేను కల్పిస్తాను. అలాగే
నిన్ను మరీ మరీ హెచ్చరించి మరీ చెప్పిన ఈ మాటలను తేలికగా కొట్టిపారవేయొద్దు. నీ కుటుంబంలో లేనిపోనటువంటి కలతలకు అసలు ఏమాత్రం ఎప్పుడూ కూడా తావనేది లేకుండా ఉంటావని నాకు మాటిస్తావుగా? బాబా, నన్ను ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నా మనసులో నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదా! నేనెంత కష్టం చేసినా, అలాగే నేను ఎంతగా కష్టపడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా కేవలం నా కుటుంబం కోసమే అని నీకు తెలియదా? ఏదో నాకు బయట ఉన్నటువంటి కొన్ని టెన్షన్స్ వల్ల ఇంట్లో వారితో సరిగ్గా సఖ్యతగా ఉండలేకపోతున్నానే కానీ, నాపై వారికి ఎంత ప్రేమ ఉందో, నాకు కూడా వారిపై అంతే ప్రేమ, గౌరవం ఉంది. కాకపోతే కొన్ని సమయాలలో నేను వారితో అస్సలు గడపలేకపోతున్నానని నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయను? ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అని అంటారు కదా! అలాగే నేను రోజంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి వారితో కనీసం సంతోషంగా ఉండాలన్నా, లేదంటే వారి ప్రేమను పొందాలన్నా కూడా నాకసలు చాలా విసుగ్గా ఉంది. ఎన్నో రోజుల నుండి నేను అనుకుంటున్నటువంటి నా కల ఎప్పటికీ నెరవేరలేకపోతుంది. అసలు అందులో నేను విజయం సాధిస్తానా లేదా అనేదే నాకున్నటువంటి అతిపెద్ద చింత. దానిని నువ్వు దూరం చేసేయి బాబా. ఆ చింత నుండి నన్ను బయటపడవేసే మార్గాన్ని చూపించు. తరువాత నేను కూడా సంతోషంగా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాను. నీతో నేను ఎన్నోసార్లు చెప్పాను. అలాగే ప్రతిరోజు కూడా చెప్పుకుంటూనే ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు నీకు చెప్పాల్సింది ఏదీ లేదు. నువ్వే అన్నావుగా, నేను కనీసం కుటుంబంతో కూడా సఖ్యతగా ఉండడం లేదని. ఇక నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే నువ్వుండగా నాకెందుకు దిగులు? ఏ రోజైనా కానీ, ఏదైనా కానీ నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతిదీ కూడా నీకు తెలుసు. ఎందుకంటే ఆ మనసులో నువ్వే కొలువై ఉంటావు కాబట్టి. అందుకే నీకు ప్రత్యేకంగా నేను ఏది చెప్పుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఏదైనా కానీ నువ్విచ్చినటువంటి జీవితమే కదా! అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడటం నాకు బాగా అలవాటైపోయింది. కొందరి జీవితంలోకి అసలు ఎందుకు ఇలాంటి కష్టాలను, కన్నీటిని మిగులుస్తావో అసలు అర్థం కాదు బాబా. లేదు, కేవలం కొన్ని కర్మ ఫలితాల వలన ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి జీవితం, ఇక నుండి నువ్వు అనుభవించబోయేటటువంటి జీవితం చాలా తేడాగా ఉంటుంది. ఎన్నో మార్పులు నీ జీవితంలో జరగబోతున్నాయి. నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు. నా మాటను జాగ్రత్తగా ఆలకించు. ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ మీ కుటుంబంలో వారితో సఖ్యత పెంచుకో. మనశ్శాంతిని పొందుతూ ఉండు. కుటుంబంతో ఆనందంగా ఉండమని చెబుతున్నాను. ఎందుకంటే ఎవరినైనా ఎప్పుడైనా కానీ ఒకరిని జీవితంలో కోల్పోయావు అంటే మరలా ఆ బంధాన్ని కానీ, వారి ప్రేమను కానీ తిరిగి మరలా ఎప్పటికీ పొందలేవు. కాబట్టే ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపమని చెబుతున్నాను. తరువాత నువ్వు సంపాదించినటువంటి డబ్బు మాత్రమే నీకు మిగులుతుంది. అంతే తప్ప ప్రశాంతత మిగలదు కదా! మనసుకి ప్రశాంతత లేనటువంటి జీవితం వ్యర్థం అవుతుంది. నీ మనసులో ఉన్నటువంటి ప్రతి బాధను, భావాలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను. నీకున్నటువంటి బాధంతా కూడా తొలగించబోతున్నాను. నీకు, నీ కుటుంబానికి ఆనందాన్ని చేకూర్చే ఒక గొప్ప వార్త దక్కుతుంది. ఆ వార్తతో తప్పకుండా ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కల నెరవేరబోతుంది. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.